మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. యాంగిల్ గ్రైండర్ అనే పరికరము ఎంతో ఉపయోగకరమైనది. మన మేస్త్రులు, వడ్రంగులు, తర్వాతేమో వెల్డర్లు వీళ్ళందరూ వాడుతూనే ఉంటారు తరచు. నా దగ్గర సుమారుగా 4, 5 ఏళ్ల నుంచి మకితాది కార్డ్ వైరున్న యాంగిల్ గ్రైండర్ ఉంది. అది ఎంతో పనికొచ్చింది. ఎంతో ఉపయోగించాను నేను. ఇప్పుడేంటంటే నేను దీనికి మించి ఒకటి వైర్‌లెస్, కార్డ్‌లెస్ యాంగిల్ గ్రైండర్ ఒకటి తెచ్చుకున్నాను. దాన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం రండి. బాష్ కంపెనీ నుంచి యాంగిల్ గ్రైండర్ వచ్చింది కార్డ్లెస్‌ది. దీని మోడల్ నంబర్ GWS 180Li లిథియం అయాన్ ఉన్న బ్యాటరీతో నడుస్తున్నట్టుంది ఇది. రండి అన్బాక్సింగ్ చేద్దాం. మనకి ఇప్పుడు ఈ సెట్‌లో చూస్తే గనక ఒక యాంగిల్ గ్రైండర్ వచ్చింది కార్డ్లెస్‌ది. 11,000 RPM అనమాట ఇది. తర్వాత దాని యొక్క చార్జర్ వచ్చింది, బ్యాటరీ చార్జర్. 2 బ్యాటరీలు వచ్చినాయన్నమాట దీనిలో మనకి. ఇది ఉన్న వార్త ఏంటంటే సుమారుగా ఒక్కొక్క బ్యాటరీ ఒక 2 గంటలు అట్లా పనిచేస్తుందని చెప్పి తెలిసి ఉంది. ఇంకొకటి, ఈ యాంగిల్ గ్రైండర్ హెవీ డ్యూటీ యాంగిల్ గ్రైండర్ కాదు కనుక మనకి ఎంతవరకు పని ఉంటుందో అంతవరకు వాడేసుకుని తర్వాత వైర్ ఉన్న యాంగిల్ గ్రైండర్కి మారడం మేలు. ఇది ఎక్కడ వాడచ్చు ఏంటి అనేది కూడా చెప్తాము. మనకి దీనిలో ఒకేసారి 2 బ్యాటరీలు అట్లా వచ్చాయి. ఇదేంటంటే 18 వోల్ట్ ఉన్న బ్యాటరీ అనమాట. 18 వోల్ట్ ఉన్న బ్యాటరీ. ఇదేంటంటే ఒక్కొక్క బ్యాటరీ సుమారుగా ఒక 2 గంటలు అట్లా పనిచేస్తుంది. తర్వాత వెనక ఇండికేషన్ కూడా ఉంది, ఎంత పవర్ ఉంది ఏంటి అని చెప్పి. ఆన్ అవుతుంది, మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోతాయి. ఈ రెండింటిని ఛార్జ్ చేసే ఒక మనకి బ్యాటరీ ఛార్జర్ కూడా వచ్చి ఉందన్నమాట మనకి. ఇది కూడా చూస్తుంటే కనుక మీరు 18 వోల్ట్ 4 ఆంపియర్ అని చెప్పి ఉంది మనకి. దీనిలో పెట్టి ఛార్జ్ చేయడమే. 2 బ్యాటరీలు ఛార్జ్ చేసి పెట్టుకుంటే స్పేర్లో ఒకటి అయిపోయాక ఇంకోటి వాడుకోవచ్చు. తర్వాత వీటి యాక్సెసరీస్ ఉన్నాయి. యాక్సెసరీస్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం రండి. మనకి హోల్డర్ ఒకటి వచ్చి ఉంది. హోల్డర్ వాడడం ఎంతో మంచిది. హోల్డర్ వాడితే సేఫ్టీ కూడా అంతే బాగుంటుంది. తర్వాత మీకు దాని మీద అదుపు కూడా ఎక్కువ ఉంటుంది. యుల్ హ్యావ్ మోర్ కంట్రోల్. తర్వాత వీటి యొక్క నట్స్ ఉన్నాయి. ఈ నట్స్ నేను ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి చూశాను. మకితా నట్స్ లేకపోతే వేరే నట్స్ ఎందుకో కొంచెం పనికి రాలేదు. వెంటనే నట్స్ లూజ్ అయిపోయాయి. తర్వాత దీనికి ఉండే నట్స్నే వాడుకునే పరిస్థితి ఉంది. తర్వాత ఇది ఓపెన్ చేయడానికి దాని యొక్క 2 ఫ్లాంజ్డ్ రెంచ్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు మనకి అసలు విషయం, మన యాంగిల్ గ్రైండర్, కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. నేను బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తాను. బ్యాటరీని ఇన్సర్ట్ చేసి ఒకసారి నడిపి చూస్తాను. ఇదేంటంటే బ్యాటరీని ఈ విధంగా పెడితేనే యాంగిల్ గ్రైండర్ ఆన్ అవుతుంది. ముందస్తుగానే మనం ఆన్ చేసేసి బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తే కనుక ఆన్ కాదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఉందన్నమాట దీనిలో. ఇప్పుడు రండి ఆన్ చేద్దాము. క్లిక్ అనే సౌండ్ కూడా వస్తుంది సరిగ్గా ఫిట్ అయినట్టు. ఇట్లా ఉంది దీని సౌండ్. ఎలక్ట్రికల్ దాంతో పోలిస్తే అంత సౌండ్ లేదు, ఎందుకంటే ఇది అంత పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు. సుమారుగా 700 వాట్ ఉంది. ఒకసారి నేను తీసేసి ఇప్పుడు ఒక బ్లేడ్ పెట్టి చూస్తాను. ఇంకా బ్లేడ్ ఎప్పుడైతే యాంగిల్ గ్రైండర్ ఉందో అప్పటి నుంచి సేఫ్టీ మొదలవ్వాలి. దీనికి ఆల్రెడీ సేఫ్టీ గార్డ్ ముందు నుంచే వచ్చి ఉందన్నమాట మనకి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. దీంతోపాటు యూజర్ మాన్యువల్ అది కూడా వచ్చి ఉందన్నమాట మనకి బాష్ నుంచి. వివిధ రకాల అంతర్జాతీయ భాషల్లో ఉంది. అందుకే ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అయినప్పటికీ యాంగిల్ గ్రైండర్ వాడడం మీకు అలవాటు ఉంటే కనుక అదే విధంగా వాడుకోవడము వగైరా జరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు మనం బ్లేడ్ పెట్టి నట్స్ అవన్నీ కూడా బిగిస్తాము. తర్వాత ఆటోమేటిక్గా మనం ఆన్ చేసేసి దాని అంతటా అదే టైట్ అవుతుందిలే ఇంకా అని అనుకుంటాం, కానివ్వండి అట్లా అవ్వట్లేదు ఇది. సో మనం ఈ 2 ఫ్లాంజ్డ్ రెంచ్తోని ఒకసారి ముందస్తుగానే మనం టైట్ చేసుకోవడం ఎంతో మేలు. లేకపోతే బ్లేడ్ అనవసరంగా జంప్ అయిపోతుంది. ఇది ఒకటి చూసినట్లయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితేనే ఇది గమనించాలి, టైట్ అవుతుంది.
యాంటీ క్లాక్ వైజ్లో లూజ్ అవుతుంది. తర్వాత మనకి సేఫ్టీ హ్యాండిల్ కూడా మనం దీన్ని పెట్టుకుంటే మంచి అదుపుతోని దీన్ని పని చేసుకోవచ్చు. బరువు కూడా రెండు చేతులతోని మనం దీని బరువు ఎత్తచ్చు. ఇది హ్యాండిల్, తర్వాత బ్లేడ్, నట్స్ అన్నీ కూడా బిగించేసాము. ఇప్పుడు ఇది వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడే దీని బరువు చూశాను, పాతదాని బరువు కూడా చూసుకున్నాను. పాతది సుమారుగా 1.5 కిలోలు ఉంది. ఇదేమో అది ఏమంటారు హ్యాండిల్, తర్వాత బ్యాటరీతో సహా 2 కిలోలు ఉంది. 1.5 కిలో 2 కిలోలు అన్నవి పనిచేస్తూ ఉంటే తెలుస్తుంది, చాలానే బరువు పడుతుంది, శ్రమ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇది 2 కిలోలు అంటే కొంచెం బరువు పెరిగినట్టే. ముందు 1.5 కిలోకి బరువు అనిపించేది, కొంచెము అంతలా అనిపించేది, ఇప్పుడేమో ఇంకొంచెం బరువు పెరుగుతుంది. కానీ దీనివల్ల ఉండే వేరే ఉపయోగాలు, దీనివల్ల ఉండే వేరే సులువులు అవన్నీ వేరు. మన బరువు అనే అంశం అసలు పైకి రానే రాదు. ఇప్పుడు ఈ కొత్త యాంగిల్ గ్రైండర్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మనం ఎక్కడన్నా బయట మార్కెట్లోనూ అక్కడ కూడా ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలనుకున్నా కూడా అక్కడికక్కడ వెంటనే కట్ చేసేసుకుని వాటిని పోర్టబుల్గా తెచ్చుకునేట్టుగా చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మనకు కొంచెం కలిసి వచ్చేట్టుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ సేఫ్గా ట్రావెల్ చేయాలి, సేఫ్గా ఉండాలి ట్రాన్స్పోర్ట్. కానీ ఇవ్వండి, మనకి ప్రతిదీ ట్రాన్స్పోర్ట్లో ఓవర్ హెడ్స్ పడిపోతాయి కాబట్టి అలాంటి చోట ఇట్లాంటి యాంగిల్ గ్రైండర్ వాడుకోవడానికి కుదురుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఉన్నట్టుండి వెంటనే ఎక్కడైనా ఏమైనా కట్ చేయాలన్నా చేసిన తర్వాత ఒక్కోసారి వైర్ లాక్కోవడం అది కూడా మనకి ఎంతో కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇది ఎంతో హ్యాండీగా ఉంటుందన్నమాట, పోర్టబుల్గా ఉండి. అట్లాను బ్లేడ్ మార్చుకోవడమే, అది బ్లేడ్ మార్చుకుంటే చెక్క అవన్నీ వగేరా కూడా కట్ అవుతాయి. తర్వాత టైల్స్, లేకపోతే సిమెంట్, ఆర్సీసీ అవన్నీ కూడా కట్ అవుతాయి మనకు సులభంగా. ప్రతి చోట వైర్ రావడం అనేది సమస్య, అదొకటి అధిగమించినట్టు అవుతుంది. ఇంకా 2 గంటలు అట్లా సుమారుగా పనిచేస్తుంది ఈ యాంగిల్ గ్రైండర్. కాబట్టి ఒక 2 బ్యాటరీలు ఉంటే మీరు 3 గంటలు అట్లా 4 గంటల పని అవుతుంది. అంటే ఉదాహరణకు సుమారుగా ఒక రోజు అట్లా పని చేయొచ్చు అనమాట. ఒక 8 గంటల పనిలో మీరు ఒక 2 గంటలు యాంగిల్ గ్రైండర్ ఎట్లాగా వాడతాం కాబట్టి 2-3 గంటలు, అంత మాత్రం సమయానికి ఈ యాంగిల్ గ్రైండర్స్ వగేరా అవన్నీ సరిపోతాయి. ఇది నేను బయట దుకాణంలో అట్లా కొనుక్కున్నాను, నాకు బాగానే దొరికింది. తర్వాత దీన్ని ఇంకా మరియు పాతదాన్ని కూడా మర్చిపోకుండా రెండింటిని కలిపి వాడుకుంటాను. ఏది ఎక్కడ వాడాలో, ఏది ఎక్కడ వాడకూడదు ఏంటో ఆలోచించుకుంటూ ఎక్కడ సులువైతే అక్కడ దాన్ని వాడుకుంటాను. పాతదానికి దాని యొక్క పవర్ ఎక్కువ, ఇది కొంచెం పవర్ తక్కువ, హెవీ డ్యూటీ కానిది అయినప్పటికీ ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తుంది.